ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు సన్నబియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తుంటే అక్రమార్కుల కన్ను పేదోడి సన్నబియ్యంపై పడింది. పేదలకు అందించాల్సిన సన్నబియ్యాన్ని దొడ్డిదారులు అమ్ముకొని జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజలకు అందించే ఉచిత బియ్యాన్ని అక్రమంగా అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా అక్రమార్కుల తీరు మారడం లేదు. ఏకంగా 436 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్తో పాటు సివిల్ సప్లై శాఖ అధికారులు మాట వేసుకొని పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడింది. జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్తో పాటు పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులకు ఉన్న విశ్వసనీయ సమాచారంతో ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట నుండి 436 బస్తాలు 211.50 క్వింటాల లోడుతో ఏపీ 31 టీసీ 0329 లారీలో హన్మకొండ జిల్లా పరకాలకు తరలిస్తుండగా మాటివేసి పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ 8,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా యూరియా బస్తా లాంటి సంచుల్లో బియ్యాన్ని నింపి లారీపై కనబడకుండా టార్పాలిన్ కవర్తో మూసివేసి అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పట్టుబడిన బియ్యాన్ని మరొక లారీలో జిల్లా సివిల్ సప్లై శాఖ గోదాంకు తరలించారు. ఈ అక్రమ రవాణాపై పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారి జి రవీందర్ ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్తో పాటు మరో ముగ్గురిపై సివిల్ సప్లై శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన లారీపై గతంలో నమోదైన పెండింగ్ ఈ చలాన్లు 2 ఉన్నాయి. ఈ చలాన్లు తనిఖీలో మరో విషయం బయటపడింది. సివిల్ సప్లై శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో లారీ యజమాని పేరు మోతేశేఖర్ అని ఉండగా మరో 2 పేర్లు సంపత్, ఉమామహేష్ అని ఉంది. కానీ ట్రాఫిక్ చలాన్లు మాత్రం ఓ ముస్లిం మహిళ పేరు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.